రాజు ఆటో ఎర్నింగ్స్ బ్లాగ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు శనివారం అక్టోబర్ 5, 2024 మార్నింగ్ 9:24 స్టార్ట్ అయినా. అంటే పొద్దుగాలు వచ్చినా కొంచెం గుడికిట్లో వేసి వచ్చిన. ఈరోజు ఎంత అవుతుందో ఏమవుతుందో అమౌంట్ మధ్యాహ్నం గిట్లా కొంచెం తీస్తాం, మళ్ళీ సాయంత్రం తీస్తాం. మొత్తం ఇక మీకు లైవ్లో చూపిస్తా. లైవ్ అంటే ఇదే ఇక స్క్రీన్ రికార్డ్ చేసి అంత అయిపోయినాక చూపిస్తా. ఓకేనా, చూస్తుందండి. మధ్యాహ్నం 2:10 అవుతుంది. ఊబర్లో వచ్చేసి 5 డ్రాపులు చేసిన 594, ర్యాపిడోలో 205 రూపాయలు, మొత్తం అట్లయితే 800 చేసిన. ఈ బుకింగ్స్ వస్తున్న తర్వాత విషయం కానీ నాకు నిన్న పోయి వచ్చినా కదా, అసలు నాకు అర్థమవుతుంది. ఫుల్ నిద్ర వస్తుంది, కుర్పట్లో పడుతున్నాం ఎక్కువ. సరే ఇప్పుడు తిని ఒక గంట రెస్ట్ తీసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ చేస్తా. నైట్ ఎంత అవుతుందో చూద్దాం. ఈరోజు నాకు తెలిసి మేబీ తక్కువనే కావచ్చు, అయినా కానీ తక్కువ అయితే తక్కువ, ఎక్కువ అయితే ఎక్కువ. తర్వాత విషయం ఫస్ట్ మన హెల్త్ ఇవన్నీ పోయి నిద్రపోతుంటే ఏమన్నా గుద్దిరాం అనుకో, ఉన్నే పోతే ఉంచుకునే పోతే అంటారు కదా, అట్లా ఫస్ట్ నా నిద్రని కంట్రోల్ చేసుకున్నాక వస్తా. ఇప్పటిదాకా బలవంతంగానే నడిపిన, అట్లా 800 చేసిన. తర్వాత ఇప్పుడు ఎంతైతే చూద్దాం, చూసినాక అప్డేట్ ఇస్తాం. ఓకేనా. ఫస్ట్ ర్యాపిడోలో 2 బుకింగ్లు చేసిన 205 రూపాయలు, 85 రూపాయలు ఒకటి, 120 రూపాయలు ఒకటి, 120 రూపాయలు ఒకటి, 2 కలిపితే 205 రూపాయలు. నెక్స్ట్ ఊబర్లో చేసిన. ఊబర్లో 594, మొత్తం 5 డ్రాపులు. లాగిన్ అవర్ చూడండి 3:49 నిమిషాలు, 3.5 4 గంటలు అనుకోండి. లైన్ కంటిన్యూగా చూడండి, మొత్తం 5 డ్రాప్లే వేసిన. ఫస్ట్ 10.6 121 రూపాయలు వచ్చింది, మంచిగా ఇచ్చింది. 150 రూపాయలు కస్టమర్ నుంచి వచ్చింది. తర్వాత 129 రూపీస్ 7.7 కిలోమీటర్స్కి. వర్షం పడుతుంది కాబట్టి ఇటు ఇచ్చిండు. తర్వాత 8.3 122 ఇచ్చిండు. 107 503 కిలోమీటర్స్కి ఇచ్చిండు. 3.4 73 రూపీస్. టోటల్ ఎర్నింగ్ వచ్చేసి 594. ఫస్ట్ 205 రూపాయలు ర్యాపిడ్, తర్వాత 594 రూపాయలు. టోటల్ కలిపితే అట్లా ఈ టిప్స్ కలిపితే 800 అయినాయి. ఓకేనా. 5:40 అవుతుంది. రెడీ అయ్యి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నా. రాత్రికి 9:30 వరకు చేస్తాం. ఎంత అయితే అంత టోటల్ ఎర్నింగ్ ఏం చూపిస్తాం. ఓకేనా. టైం వచ్చేసి 11 అవుతుంది. 11 క్లోజ్ చేసిన. మొత్తం 6 డ్రాపులు చేసిన. మొత్తం అన్ని కలిపితే దగ్గర 1874 రూపాయలు ఏమైంది టోటల్. అవి క్లారిటీగా చూపిస్తా. స్క్రీన్ రికార్డ్ పెట్టి ఎక్కడెక్కడ విన్నా అది చూపిస్తా. చేసిన కాడికి కొంచెం మంచిగా చేసిన, అదే మధ్యాహ్నం రెస్ట్ తీసుకున్నా, దానివల్ల కొంచెం డీల్ అయింది. లేకపోతే టైం టు టైం మెయింటైన్ చేస్తాను నేను. ఇంకోటి ఏంటంటే శివన్న అంటే ఒక కామెంట్లో డౌట్ అడిగిండు. 2019 మోడల్ ఎండింగ్ ఎల్పిజి బండి తీసుకోవచ్చు అంటే, అన్న బండి తీసుకోవచ్చు కానీ ఒకసారి చెక్ చేయండి అన్న, బండి బాడీ కానీ సైడ్స్ కానీ అన్నీ చూసుకొని మెకానిక్కి చూపించినాక ఓకే అంటే ఆ డిస్టిక్ బండా లేకపోతే సిటీ పాసింగా, మనకు పెట్టిన పైసలు వస్తాయా లేకపోతే లాస్ అవుతామా, అవన్నీ ఎంక్వైరీ చేసినాకనే తీసుకోండి. తొందరపడి తీసుకోకండి. ఎందుకంటే ఇంతకుముందు నేను మోసపోయినా కార్ విషయంలో, బండి ఈ ఆటో విషయంలో కాదు. దానివల్ల నేను చెప్తున్నా, 2-3 సలహాలు తీసుకున్నాక తీసుకోండి. ఎందుకంటే మళ్ళీ తీసుకున్నాక తర్వాత ఏం చేయలేము. కాంప్లిమెంట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. ఇంకోటి బాలాజీ అన్న ఇట్లా అడిగిండు ఒకటి, అన్న డైలీ మెయింటెనెన్స్ ఎందుకు అంటే ఏంటిది అన్న అన్నట్టు అడిగిండు. 200 తీస్తారు కదా అని. అన్న డైలీ మెయింటెనెన్స్ అనేది ఆటోకి సంబంధించింది. అంటే సడన్గా టైర్ పంక్చర్ అయినా లేకపోతే ఆయిల్ చేంజ్ చేసుకోవడానికైనా, దాల్ రబ్బాలు అయినా, మళ్ళీ ఆయిల్ ఫిల్టర్లు, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మన
ఎక్స్లేటర్ వైర్లు, క్లచ్ వైర్లు అవన్నీ తెగిపోయినప్పుడు ముంగట పిన్ను పోతుంటుంది, ప్రతి ఒక్కటి జరుగుతుంటాయి. ఒక్కొక్కసారి 10,000 15,000 ఇట్లా అవుతుంటాయి. ఆ టైం వచ్చే వరకు మనం సేవింగ్ చేసుకున్నాం అనుకో, ఒక దగ్గర చేయి చాపకుండా మనంతలా మనం రిపేరింగ్ చేసుకొని అదే డబ్బులు ఎక్కువ పెట్టుకుని రిపేరింగ్ చేసుకుంటే ఒక 10,000 20,000 30,000 దాకా అయితే దాన్ని జమ చేసుకున్నాం అనుకో, ఎవరి దగ్గర చేతి చాపకుండా ఉంటారన్న. ఈ ఆటో ఫీల్డ్ అంటే ఈ ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళందరికీ అంతే అన్న. కార్ అయినా, బైక్ అయినా, లారీ అయినా, ఏదైనా అది సడన్గా బండి నడిచేది కన్నా ఇప్పుడు ఏమైతే ఇట్లా తెలియదు. అందుకని ఎమర్జెన్సీకి మన పైసలు ఎప్పుడు దగ్గర పెట్టుకోవాలి. 30,000-40,000 బండి నడుపుతామంటే ఖచ్చితంగా ఉండాలి. అవి మనకి కావనుకోవాలి డైలీ. అందుకని డైలీ మెయింటెనెన్స్ అసలు నేను లెక్కలకి ఇట్లా ఇయ్యా. డైలీ మెయింటెనెన్స్ ఖచ్చితంగా తీస్తా. బండికి వచ్చిన మొన్న వెల్డింగ్ చేయించినాం, ఇట్లాంటివి చిన్న చిన్న అయితేనే ఉంటాయి. మళ్ళీ ఆయిల్ చేంజ్ ఇవి సర్వీసింగ్ కాకనే ఇట్లా అలాగా మళ్ళీ సపరేట్ అయితేనే ఉంటాయి. అది చెప్పలేము. 3 నెలలు 4 నెలలకు 10,000 అట్లా ఖచ్చితంగా జరుగుతుంటుంది. ఏదో ఒకటి పోవడము, అవి బేరింగ్లో అవి అన్నీ. అందుకని అవి డైలీ మెయింటెనెన్స్ చేస్తున్నాం. అదే అన్న బాలాజీ అన్న ఇంకో క్వశ్చన్కి ఇట్లా అడిగిండు, అంటే ఈఎంఐ ఎంతనా లేకపోతే రెంట్ ఎంత అంటే, అన్న రెంట్ అయితే 330 నుంచి 400 దాకా నడుస్తుంది. ఈఎంఐ అంటే మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది, మనం పెట్టే మంత్స్ బట్టి ఉంటుంది. అది మీరు అక్కడ ఇంట్రెస్ట్ ఉంటే పోయి చూడండి, కనుక్కోండి. మినిమం అయితే 10,000 15,000 ఉంటుంది కొత్త బండికి. అది 11,000 అట్లా ఉంటుంది. అది మనకు క్లారిటీ లేదు. కాకపోతే ఈ ఆటో గురించి అయితే క్లారిటీ ఉంది, రెంట్ అది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. సబ్స్క్రైబ్ చేసుకున్నారికి అడుగుతారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి ఏంటంటే ఏం లేదు, డైరెక్ట్ అది చూపిస్తా చూడండి. చూసినాక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్కి ఇట్లా చేయండి. పెరుగుతారు మంచిగా సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఊబరే చేసిన ఫస్ట్ ఏంది కానీ 6 బుకింగ్ చేసిన మొత్తము 9. టైం చూసుకోండి, 9, 3, 11 ట్రిప్లు, 1,670 రూపాయలు, మొత్తం 1,669 రూపాయలు. సారీ, ఫస్ట్ 6:03కు అదే సెకండ్ షిఫ్టింగ్లో 6 గంటలకు ఎగ్జాక్ట్లీ 6 గంటలకు చేసిన ఎగ్జాక్ట్లీ 6.5 కిలోమీటర్లు, 6.5 కాదు 6.500 మీటర్స్, 137 రూపాయలు వచ్చింది. తర్వాత అట్లా మెల్లమెల్లగా చూడండి, ట్రిప్ ఇవ్వకుండా నేను ఎంఎస్ స్పీడ్ చూపిస్తున్నా. 13.8 మీటర్స్, 288 రూపాయలు ఊబర్ రోడ్ ఇచ్చిండు. 270 రూపాయలు కస్టమర్ ఇచ్చిండు, మంచిగా ఇచ్చిండు. ఇది ఇట్లా 14.2 కిలోమీటర్లకు 262 రూపాయలు కస్టమర్ ఇచ్చిండు క్యాష్ కలెక్ట్. వాడు కొంచెం యాడ్ చేసిండు. వీడు పెద్దవాళ్ళ ఇంకొంచెం పెద్ద లాంగ్ మంచిగా చేస్తున్నాను, ఈ లాంగే చేసిన, చిన్నవాటికి ఎక్కువ పోలే. ఇదైతే హైలైట్, దగ్గర దాకా పోయినా 176 రూపాయలు ఇంటి సైడ్ వచ్చింది. కానీ నేను రప్పని వెళ్ళిన ముంగట్నే క్యాన్సిల్ చేసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతుంది, అసలు ఏం పట్టించుకోకుండా. ఏమంటాను ఇక నేను ఇట్లా ఏమనలేదు సరే అయితే అని ఉన్నా. కొంచెం ముంగట రాగానే 8.3కి 130 రూపీస్ ఇచ్చిండు. 120 రూపాయలు అంటే 3 రూపాయలు కలిపిండు. ఇక వీడు 10, 9:40 అయింది అనుకో, ఇక ఆడు మనని వాడుకుంటాడు. 8 గంటల 4 గంటల నుంచి 8 గంటల వరకు మనం వాడిని వాడుకోవచ్చు, కానీ తర్వాత వీడు వాడుకోవచ్చు. తర్వాతనేమో లాస్ట్ డ్రాప్ చేసిన 6.2 కిలోమీటర్స్కి 91 రూపాయి, మొత్తం 669 ప్లస్ ర్యాపిడోలో 205, 1,874 రూపాయలు. ఇంట్లో సిఎన్జి గ్యాస్ వచ్చేసి 300 రూపాయలు, 1,574 రూపాయలు. మళ్ళీ గ్యాస్ మెయింటెనెన్స్ తీసేస్తే 200 రూపీస్. మన